హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అల్లం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చేసి చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి మనం దోశల్లో కానీ పెరుగన్నంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక ఎలా తయారు చేసుకుని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు అల్లం తీసుకున్నానండి. అల్లంని శుభ్రంగా పైన స్కిన్ అంతా పీల్ చేసేసి ఇలాగ వాష్ చేసుకొని తడి అంతా ఆరపెట్టుకుంటున్నాను. ఇలా క్లాత్ పైన వేసి పూర్తిగా తడి ఆరే వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా తడి పూర్తిగా ఆరిన తర్వాత పచ్చడి తయారు చేసుకోవడం వల్ల సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలండి. చిన్న మంట పైన మెంతుల్ని దూరగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మెంతులు వేయించుకోవాలి. మెంతులు సరిగా వేగకపోయినా చేదు అనేది వస్తుందండి. లేదంటే మెంతులు బాగా ఎక్కువగా వేగిపోయినా కూడా చేదు అనేది వస్తుంది. అందుకని ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు వరకు చింతపండుని తీసుకున్నాను. చింతపండులో ఈనులు నారలు ఏమైనా ఉంటే అన్నిటిని కూడా తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండుని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో వేసుకున్న ఈ చింతపండుని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. కాస్త మెత్తబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా తడి ఆరబెట్టుకున్న అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నలగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అయితే అన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ అల్లం ముక్కలు 1 కప్పు వరకు వచ్చాయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చడిలో మనం ఎక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేయమండి. తక్కువ ఆయిల్తోనే మనం నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ అల్లం ముక్కలు చక్కగా వేగిపోయి పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు కూడా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఈ చింతపండులో నేను వేయించి పెట్టుకున్న మెంతులను వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మెంతులు కాస్త మెత్తబడతాయి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మెంతులు చక్కగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ మెంతులను కూడా చింతపండుతో కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈ అల్లం పచ్చడిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా మనం చక్కగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే అల్లం ముక్కలు కూడా చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. అలాగే ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న చింతపండు అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న 1 కప్పు అల్లం ముక్కలకి 1 కప్పు వరకు బెల్లం తురుము పడుతుందండి. కారం, ఉప్పు, తీపి అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్న తర్వాత నేను బాగా నలగటానికని గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు కల్లుపుని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడిలోకి సాల్ట్ కంటే కూడా కల్లుపుని యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి నలగటానికి కొంచెం టైం పడుతుందండి. అల్లం ముక్కలు, చింతపండు అన్నీ కూడా చక్కగా నలిగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడిలో ఇక మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే వాటర్ని బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని పచ్చడి అనేది రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 కప్పు వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడైతే నలుగుతున్న పచ్చడిలో ఈ కారం కూడా యాడ్ చేసుకుంటే ఈ పచ్చడిలో చక్కగా కలిసిపోతుంది అనమాట. ఈ పచ్చడి నలగడానికి నాకైతే 1/2 అవర్ టైం పట్టిందండి. మనం రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నలుగుతున్న ఈ పచ్చడిలో నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు అనేది 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చడి చక్కగా నలిగిపోయింది. చూసారా, పచ్చడి అనేది మనకి పీచు పీచుగా లేకుండా చక్కగా సాఫ్ట్గా నలిగింది. అల్లం ముక్కలు కానీ చింతపండు నారలు కానీ ఏమీ లేకుండా ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి పచ్చడిని. ఇప్పుడు దీనికి పోపు అనేది వేసుకోవాలి. పచ్చడిని ఒకేసారి పోపు అనేది వేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం కొంచెంగా తీసుకొని మనం పోపును వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చడికి పోపును పెట్టుకోవడానికి నేను 4 టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 4 ఎండుమిర్చిని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. మీకు ఇందులో కావాలనుకుంటే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చడిని యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ పోపును వేసుకుంటాను. అప్పుడు జీలకర్రను వేసుకుంటాను అనమాట.
అందుకని ఇప్పుడు ఇందులో జీలకర్రను వేసుకోలేదు. ఇప్పుడైతే ఈ పోపుని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బి పెట్టి ఉంచుకున్న అల్లం పచ్చడిని కలుపుకోవాలి. పచ్చళ్ళైనా పోపును వేసుకోవచ్చు, లేదంటే పోపులోనైనా పచ్చడిని వేసుకోవచ్చు, ఎలాగైనా మీ ఇష్టం. ఇప్పుడైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను వేసుకున్న బెల్లం అలాగే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ బెల్లం సరిపోకపోయినా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి 2 రోజులకి చక్కగా ఊరుతుందండి. అప్పుడు కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ పచ్చడిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా పోపును వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది దోశల్లో కానీ, పెసరట్లో కానీ, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి నేను తయారు చేసిన అల్లం నిల్వ పచ్చడి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.